రమణీ గృహంబు బుధసేవిత భక్త జనాశ్రయం సస్సార విహార మండలము సస్య సమృద్ధికి ఆలవాలము శారద కాట పట్టులు విశారద కోటికి ఉనికి పట్టును భారతమాత మీకిడు శుభంబులు దిక్కన సత్కవీశ్వర సత్కవీశ్వర. ఆశీర్వచనం అమోఘంగానే ఉంది కానీ వీరు తిక్కన కవీశ్వరులు గారు. వారు ఈ మధ్యనే గతించారు. వీరు వారి పినతండ్రి కుమారులు శ్రీఖడ్గ తిక్కన గారు. వీరు దారి తప్పి వచ్చినట్టున్నారు. వెళ్ళి వెళ్ళి లేదు, సరైన దారిలోనే వచ్చాం. వారు తిక్కన గారు, మీరు సత్కవీశ్వరుడు. అందుచేతనే భారతమాత మీకిడు శుభంబులు తిక్కన సత్కవీశ్వర సత్కవీశ్వర అని ఆశీర్వదించారు. మీరు అలా వచ్చారా? అవును, వారు తిక్కన గారు, మేము సత్కవీశ్వరులమేగా. మర్చిపోయాను అంతే. కుక్కలు పచ్చి గడ్డి తిను, గోవులు మృంగును పిల్లి మాంసములు. ఇదే కదా మీ సమస్య? అవును. ఎక్కడ చూచిన జగతి నెల్లను అన్నమయంబులైనను చక్కగా నిర్ణయించే విధి చాలా వివేకముతోడ దాననే చక్కర బెల్లమున్ తినును చాలగ చీమలు మెక్కు పొక్కెలను కుక్కలు పచ్చి గడ్డి తిను గోవులు మృంగును పిల్లి మాంసములు. శభాష్ కవివర్య శభాష్. ఎక్కడ చూచినా జగమంతా ఆహారమేమైనా విధి ఏ జంతువు ఏ ఆహారాన్ని తినాలో చాలా వివేకంతో నిర్ణయించాడు. అందుచేతనే చీమలు చక్కెర బెల్లము, కుక్క ఎముకలను, గోవులు పచ్చగడ్డిని, పిల్లులు మాంసాన్ని తింటాయని చాలా ఔచిత్యంగా చెప్పారు. చాలా సంతోషం, చాలా సంతోషం. మా తిక్కన గారు మెచ్చుకున్నారు. ఇక మీ అదృష్టం పడినట్లే. ఏది మా తిక్కన గారిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి. పెద్దలు మీరుండగా నేను చెప్పటం భావ్యం కాదు. ముందు తమరు చెప్పండి. ఓహో, అంటే మేం చెప్పిన దాన్ని బట్టి మీరు చెబుతారన్నమాట. సరే కానివ్వండి. నిత్య సత్య త్యాగం నీతిలో సిపి చెప్పి నిన్ను చెప్పి మరేజును నిన్ను చెప్పి బహుపరాక్రమమున పరశురాముని చెప్పి నిన్ను చెప్పి మరేజును నిన్ను చెప్పి రఘుకులోత్తముడైన రామచంద్రుని చెప్పి. ఏమిటి తారాస్థాయి? రఘుకులోత్తముడైన రామచంద్రుని చెప్పి నిన్ను చెప్పి మరేజును నిన్ను చెప్పి సుకుమారతను సరి సురరాజసుకు చెప్పి. అందం కదా, అందుకే మందరం. సుకుమారతను సరి సురరాజసుకు చెప్పి నిన్ను చెప్పి మరేజును నిన్ను చెప్పి చెప్పదగుగాక ఇతరుల చెప్పనగునే కలియుగంబున మీ మంచి కనుడు గలడే అమిత గుణ సాంద్రం మానిని కలువ చంద్ర భోగదేవేంద్ర ఇక్కన భూసురేంద్ర. కొత్త పద్యం ఏదైనా చెప్పకూడదు? రోజు ఎక్కడ చెప్పానమ్మా? కొత్త పద్యం ఇది. నేను చెప్పి చెప్పుంటారు. ముందు పాని నాకేమీ గుర్తులేదమ్మా. గుర్తులేదా? ఈ పద్యం మొదటిసారి చెప్పినప్పుడు 100 వరహాలు కానుకగా ఇచ్చారు. అదైనా గుర్తుందా? కొద్దిగా గుర్తొస్తుందమ్మా.
మరి ఆసు కవిత్వం అన్నారు? అవును, అప్పుడు నేను ఆసుగానే చెప్పాను. ఎలా చెప్పినా పద్యం అద్భుతంగా ఉంది, కంఠస్వరం ఇంకా బాగుంది. మీకు తెలియదు, కవి గారికి తెలుసు. సాక్షాత్ మహాలక్ష్మిలా ఉన్నారు. వీరు నా భార్య జానమ్మ. అమ్మా, మీరు మాకు పానీయమని చెప్పటమా? ఇక్కడ పరిచారికలు? అయ్యా, ఇది శ్రీఖడ్గ తిక్కన గారి ఇల్లు. ఇక్కడ పరిచారికలు ఎవరు ఉండరు. వారి పనులన్నీ వారే స్వయంగా చేసుకుంటారు. వారే కాదు, వారి పుణ్యమా అని మాలాంటి ఉన్నతాధికారుల పరిస్థితి కూడా ఇంతే. ఆహా, ఎంత ఆశ్చర్యం. అది సరే, ముందు పద్యం చెప్పండి. అలాగే, తప్పకుండా. చలించి మంథరాచలము తిరిగే కట్టుబడియే జయలక్ష్మి నీయుల స్థలిని యుండుట చూచి జయలక్ష్మి నీయుల స్థలిని యుండుట చూచి హరిపోయి బలి దానమడుగుకొని ఆకారమెల్ల నీ అందుడాగుట చూచి మరుడు రుద్రుని కంటి మంట కలిసే ఆపండి. ఏమిటి? ఎప్పుడో నేను వ్రాసిన పద్యాన్ని చదువుతుంటే ఇన్నేసి వరహాల. ఎప్పుడో వ్రాసిన పద్యమా? అవును, కావాలంటే నేను చదువుతాను, వినండి. ధైర్యంబు నీలేన తమిళియుండుట చూచి చెలించి మంగరాచలము తిరిగే కట్టుబడియే జయలక్ష్మి నీయుల స్థలిని యూడుట చూచి జయలక్ష్మి నీయుల స్థలిని యూడుట చూచి హరిపోయి బలి దానమడుగుకునియే ఆకారమెల్ల నీ యందు దాగుట చూచి మరుడు రుద్రుని కంటి మంట కలిసే ఆగిపోయారే? చెప్పండి. అది శేషపద్యం. తక్కిన 4 పాదాలు కూడా చెప్పండి. అది అది వస్తే కదా చెప్పడానికి. ఎదుటి వారి పద్యం వెంటనే ధారణ పట్టి అప్పగించడం, వారిని అవమానించడం ఈయనకు అలవాటేగా. అది కాదమ్మా, మర్చిపోయాను అంతే. తక్కిన 4 పాదాలు చెప్పే వరకు ఆగడం మర్చిపోయారు కాదు? రాయశృంగా, నువ్వు చేసింది క్షమించరాడు. నేను ఇంటికి వచ్చిన అతిథివి కనుక బ్రతికిపోయావు.